ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వేదికగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విశాఖ వేదికగా చేసుకొని గూగుల్, టీసీఎస్, సిఫీ అలాగే మెటా వంటి సంస్థలు అయితే డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దానికోసం భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. తద్వారా ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి. అలాగే అనంతపురం కేంద్రంగా చేసుకొని ఎయిర్ బస్ సంస్థ కూడా భారీగా పెట్టుబడులు పెట్టబోతూ ఉంది. ఇప్పుడు నెల్లూరుని కేంద్రంగా చేసుకొని ఒక సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా, తద్వారా చాలామందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఏ సంస్థ ఇప్పుడు నెల్లూరు కేంద్రంగా భారీగా పెట్టుబడులు పెట్టిపోతుంది, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నెల్లూరు కేంద్రంగా ఒక సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతుందని, తద్వారా చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థ ఏ వెంచర్ని అక్కడ ప్రారంభించబోతుంది, తద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటారు మేడం? ఇప్పుడు భారత్ పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ వాళ్ళు ఒక రిఫైనరీ యూనిట్ని, అలాగే నిల్వ సామర్థ్యము, అలాగే పకడ్బందీ అయిన సరఫరా కోసము, అంటే ఆయిల్ని రిఫైన్ చేస్తారు, రిఫైన్ చేసిన దాన్ని నిల్వ ఉంచుకుంటారు, నిల్వ ఉంచిన దాన్ని సరఫరా చేస్తారు. ఈ మూడు విధాలుగా పనికొచ్చేలాగా అక్కడ ఒక ప్రాజెక్ట్ని రూపకల్పన చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 6,000 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు మన దేశం ఆయిల్ గురించి ఎన్ని అష్టకష్టాలు పడుతుందో చూస్తున్నాం. ఇప్పుడు మనం చౌకగా వస్తుందని రష్యా దగ్గర కొనుక్కుంటున్నాం, కానీ అమెరికా ఏముంటుంది, నువ్వు రష్యా దగ్గర కొనడానికి వీల్లేదు, నీకు రేట్ ఎక్కువైనా సరే నువ్వు వేరే దేశంతో కొనాలి, కానీ రష్యా దగ్గర మట్టుకు నువ్వు కొనడానికి వీల్లేదు అని చెప్పి మన ఆంక్షలు పెడుతుంది. అంటే ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఒకళ్ళు మన మీద పెత్తనం చేయటం కావచ్చు, ఇంకొకరు మనకేదో సహాయం చేసినట్లుగా ఉండే పరిస్థితి లేకుండా మనము సెల్ఫ్ రిలయంట్గా అవటం కోసం, అంటే స్వయం సమృద్ధిని సాధించటం కోసం మన దేశంలో కూడా మనం ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది చాలా చాలా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను సైకిల్ మీద తిరుగుతాను, నాకు ఆయిల్ అక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, ఓకే. కానీ నీకు కందిపప్పు, మినపప్పు, బట్టలు, ఇతర వస్తువులు ఒక చోట నుంచి ఒక చోటుకి సరఫరా కావాలి, రవాణా కావాలి. కూరగాయల దగ్గర నుంచి అన్ని రవాణా అవుతాయి. అక్కడ మరి ఆయిల్ వాడతారు కదా, అందుకని ఆయిల్ లేని జీవితాన్ని ఊహించలేము. ఇప్పుడు మరి అలాంటి ఎసెన్షియల్ కమోడిటీ అయిపోయినప్పుడు దాని విషయంలో మనం ప్రతిసారి దిగుమతుల మీదే ఆధారపడే కంటే కూడా మన దేశంలో మనం ఓఎన్జీసీ అనే ఒక పెద్ద సంస్థ ఉంది మనకి. ఆ సంస్థ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు, అసలు ఒకప్పుడు ఆయిల్ మొత్తము కూడా ప్రభుత్వ రంగంలోనే పనిచేసేది. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ రంగంలో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ వాళ్ళది ప్రైవేట్ సంస్థ, వాళ్ళు ఆయిల్ పెట్రోల్ బంకులు అవి ఉన్నాయి, వాళ్ళు అమ్ముతారు. కొన్ని గల్ఫ్ ఆయిల్ అని చెప్పి వేరే విదేశాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అయితే ఏది ఎట్లా ఉన్నా సరే ఒక ముడి సరుకు నుంచి శుద్ధి చేసి, అంటే క్రూడ్ ఆయిల్ నుంచి శుద్ధి చేసి మనకి ఆయిల్ని తయారు చేయడము, అలాగే ఆ తయారైన ఆయిల్ని మనం నిల్వ సామర్థ్యం పెట్టుకోవటము, అవసరానికి తగ్గట్టుగా సరఫరా చేయటము అనే లక్ష్యంతో తయారవుతుంది ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం కదా. ఈ ప్రాసెస్లో బోలెడు ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు 6,000 ఎకరాలు ఆ సంస్థ కేటాయించారు అంటే 6,000 ఎకరాల్లో పనిచేయడానికి, అంటే ఒక చిన్న పొలుగు పెట్టి మట్టి తీసే దగ్గర నుంచి అంతకంటే ముందు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసేటప్పుడు ఆర్కిటెక్టుల దగ్గర నుంచి ఇలా రకరకాల స్టేజ్ల్లో మనకి ఉద్యోగ కల్పన ఉంటుంది. ఇప్పుడు మనం దానికి తగ్గట్లే డబ్బు వినియోగించాలి అక్కడ, కానీ డబ్బు వినియోగించితే ఇదేదో
పూర్తిగా సంక్షేమ కార్యక్రమానికి అన్నట్లుగా కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం ఎన్ని డబ్బులు పెట్టినా సరే ఆ డబ్బుల నుంచి డబ్బులు సంపాదిస్తుంది అక్కడ. ఇది అలాగే ఉద్యోగ కల్పన ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసినా సరే ఇది నిజంగా నెల్లూరు చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళకి మట్టుకు ఇది ఒక వరం అని చెప్పొచ్చు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంది. అవకాశమే కాకుండా మనకి దిగుమతికి వేరే దేశాల మీద ఆధారపడే పని లేకుండా మనం స్వయం సమృద్ధిని సాధించవచ్చు. దీనికి ఈ ప్రాజెక్టు వల్ల ఇట్లాంటి ప్రాజెక్టులే కావాలి దేశంలో. ఇలాంటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడి నుంచి ఉత్పత్తి మొదలవుతుంది. ఈ ఉత్పత్తి అంటే ఉత్పాదకత, సామర్థ్యం, దాని ప్రకారంగా చూసుకుంటే దాన్ని మళ్ళీ డబ్బుల్లోకి మెజర్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ 6,000 ఎకరాలు మనం ఒక లెక్క కింద మాట్లాడుకుందాం. 6,000 ఎకరాలు అలా ఉందనుకోండి, ఏముండదు, భూమి ఏం పెరగదు కదా. ఇప్పుడు రామాయపట్నం పోర్టుకి దగ్గరలో ఈ రిఫైనరీ ప్రాజెక్ట్ కనుక వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం, విపరీతంగా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి భూముల రేట్లు? ఎందుకు పెరుగుతాయి అంటే వ్యవసాయం చేస్తే భూముల రేట్లు పెరుగుతాయి అని కాదు. చాలా మంది ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ అక్కడ నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ కోసం ఇప్పుడు అందులోనే 6,000 ఎకరాల్లోనే కాలనీలు కట్టే అవకాశం కూడా ఉండొచ్చు. అది మహా అయితే ఇంజనీర్లకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు తప్పితే మామూలు చిన్న పనులు చేసే వాళ్ళకి, సామాన్యులకు ఇవ్వరు. కాబట్టి ఈ సామాన్యులంతా వచ్చేసేసి చాలా వలసలు వస్తాయి ఇప్పుడు అక్కడికి, ఆ ఏరియాకి వచ్చి ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వస్తుంది. ఫస్ట్ రియల్ ఎస్టేట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత నివాస గృహ సముదాయాలు వస్తాయి. అవి వచ్చిన తర్వాత మనం మామూలుగా రెగ్యులర్గా అనుకుంటాం చూడండి, ఓ కాలనీ వస్తుంది అనగానే ఓ మార్వాడి వాడు వచ్చేసి షాప్ పెట్టేస్తాడు అన్నట్లు వ్యాపారము మొదలవుతుంది, అన్నీ మొదలవుతాయి. మళ్ళీ దీనికి అనుసంధానంగా స్కూల్స్ వచ్చేస్తాయి, హాస్పిటల్స్ వచ్చేస్తాయి. మొత్తం ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో ఈ 6,000 ఎకరాలకి 20 కిలోమీటర్స్ రేడియస్లో అన్ని వైపుల నుంచి, అంటే సముద్రం వైపు నుంచి తప్పితే మిగతా 3 వైపుల నుంచి అభివృద్ధి అయితే రావటం పక్కా. ఒక రకంగా నెల్లూరు జిల్లా మామూలుగా కూడా అది వాణిజ్యపరంగా ఎప్పటి నుంచో సీపోర్టు ఉండటం వల్ల, పోర్టులు చాలా ఉండటం వల్ల చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అసలు ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈ నెల్లూరు అనేది అటు తమిళనాడుకి ఇటు విజయవాడకి మధ్యలో ఉంటుంది కదా, మద్రాసుకి విజయవాడకి మధ్యలో ఉంటుంది కదా. అసలు నెల్లూరు వాళ్ళు ఎంత మనీ మెట్రోపాలిటన్ కల్చర్ ఉంటుంది అక్కడ, తెలియకుండా చాలా మంది పారిశ్రామికవేత్తలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. పైగా వాళ్ళు మద్రాసుకు దగ్గరలో ఉంటారు కాబట్టి మద్రాసులో అభివృద్ధి చెందిన ఒక కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ ఇప్పుడు ఫ్యాషన్స్ చూసుకుంటే గనక మద్రాసులో ఉన్న ఫ్యాషను ఫస్ట్ నెల్లూరుకి వస్తుంది, నెల్లూరు తర్వాతనే విజయవాడకు వస్తుంది. ఓకే, ఇప్పుడు విజయవాడలో మనం చూడం, అంత ఫ్యాషన్ చూడం మనం. విజయవాడలో లగ్జరీ లైఫ్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ. వైజాగ్ తర్వాత నెల్లూరే కాస్ట్ ఆఫ్ లివింగ్, విజయవాడ కంటే కూడా. విజయవాడ గుంటూరు కంటే నెల్లూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సరే, ఏది ఏమైనప్పటికీ ఇన్ని రకాలుగా అక్కడ జనసమ్మర్దం పెరుగుతుంది. జనసమ్మర్దం పెరిగినప్పుడు ఇప్పుడు ఈ సంపద ఉంటుంది కదా, మత్స్య సంపద, దానికి కూడా మంచి డిమాండు సప్లై అన్నీ బాగుంటాయి. ఏది ఏమైనా ఒక పరిశ్రమ వస్తే గనక కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో పాపం చేసుకున్నట్లు ఉపాధి కోసం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం వెళుతున్నారు కదా. అలాంటి వాటికి చెక్ పెట్టాలి అంటే కనుక ఇట్లాంటివి ఎన్నో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. పైగా మనకి అన్నిటికన్నా మనం బాగా కోరుకోవాల్సింది ఏంటంటే మనకి నిత్యావసరాల్లో ఒకటైపోయిన ఆయిల్కి సంబంధించిన సంస్థ రావటం ఒక రకంగా ఎకానమీ బాగా బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇప్పుడు మన ఎకానమీ ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఈ పార్టీ ఇచ్చిందని ఆ పార్టీ, ఆ పార్టీ ఇచ్చిందని ఈ పార్టీ చాలా ఉచితాలు ఇచ్చేస్తున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా. అలా ఇవ్వాల్సిన క్రమంలో ఈ ఉపాధి దొరికితే కూడా ఇలాంటి ఉచితాల మీద ఆధారపడే ప్రజలు కూడా తగ్గుతారు కదా. ఓకే, ఇది కూడా ఒక మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక రాష్ట్రానికి ఇది కూడా మంచి పాయింటే అని చెప్పి నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.